హలో, నేను డాక్టర్ శ్రవణ్ కుమార్, కన్సల్టెంట్ న్యూరాలజిస్ట్, ప్రాగ్మా హాస్పిటల్. నరాల బలహీనత అంటే కొంతమందికి సిమ్టమ్స్ బట్టి, ఇప్పుడు పేషెంట్ కొంతమంది కూర్చుంటే ఎక్కువసేపు కూర్చుంటే తిమ్మిళ్ళు రావడం, లేదు షుగర్ పేషెంట్లో కాళ్ళలో తిమ్మిళ్ళు రావడము, మంటల్లో రావడము, ప్లస్ నడుస్తుంటే చెప్పులు జారిపోవడం, జారిపోయింది కూడా తెలవకపోవడము, కూర్చుంటే లేవడంకి ఇబ్బంది పడడము, చెప్పులు మళ్ళీ కూర్చుంటే మెట్లు ఎక్కడం ఇబ్బంది, మెట్లు దిగడం ఇబ్బంది, నడుము నొప్పి రావడం, మెడ నొప్పి రావడం, ఇవన్నీ నరాల బలహీనత లక్షణాలు. ట్రీట్మెంట్ అనేది కారణాన్ని బట్టి ఉంటుంది. ఇప్పుడు చేతులు కాళ్ళలో చేతులలో మంటలు రావడం, దీంట్లో ఏంటంటే విటమిన్ లోపాల వల్ల కూడా ఉంటుంది. దానికి విటమిన్ సప్లిమెంటేషన్ ఇస్తే సరిపోతుంది. కొంతమంది షుగర్ పేషెంట్లో తిమ్మిర్లు రావడం జరుగుతుంది. తిమ్మిర్లు, అరికాళ్ళలో మంటలు, ఇలాంటి పేషెంట్స్కి ఏం చేస్తామంటే షుగర్ కంట్రోల్ చేస్తే నరాల బెటర్ అయ్యే మందులు ఉంటాయి, కొంచెం సపోర్టివ్ మెడికేషన్స్, న్యూట్రిషన్స్, అవి ఇస్తాం, అవి సరిపోతుంది. అదే నడుము నొప్పి అనుకోండి, నడుము నొప్పికి సంబంధించి కొంచెం డిపెండింగ్ పడతారు. కొంతమందిలో లంబార్ స్పాండలోసిస్ అంటాము, మెడ నొప్పి వస్తే సర్వైకల్ స్పాండలోసిస్. దీనికి పేషెంట్స్ తగ్గట్టు సిమ్టమ్స్, పేషెంట్కి ఓన్లీ ఎక్స్రేని బట్టి లేదా అవసరం అంటే ఎంఆర్ఐ స్కాన్ని బట్టి చేసి దాని తగ్గట్టు కొంచెం పెయిన్ కిల్లర్స్, మజిల్ రిలాక్సెంట్, నరాలు పెరగడానికి మందులు యాడ్ చేస్తాం.